సార్ ఈ రోజున పార్టీలకు అతీతంగా మాట్లాడుకుంటే గత 5 ఏళ్ల పరిపాలన ఈ 2 నెలల పరిపాలన వ్యత్యాసం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడికి అసలు ఈ రాష్ట్రాల్లో ఉండే అర్హత లేదు. అదేంటి సార్ అంతే. ఎందుకని? ఎందుకంటే ఆడు 5 సంవత్సరాల్లో ప్రజలకు ఉపయోగపడే పని ఏమీ చేయలేదు. ఒక ప్రాజెక్ట్ కట్టలేదు, ఒక అమరావతి కట్టలేదు, ఒక కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇవ్వలేదు, పేదలకు అందుబాటులో ధరలు నిర్ణయించలేదు, 20 రూపాయలు పిచ్చి ముందున 200లకు అమ్మించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడాడు. ఇసుక దోపిడీ, భూదోపిడీ, కబ్జాలు వాళ్ళ రోజు మొత్తం చూసుకుంటే వేల ఎకరాలు కబ్జాలు, దోపిడీ వ్యవస్థ. మళ్ళీ అదొకే నాకు ఇప్పుడు 900 మంది ప్రతిపక్ష హోదా ఇచ్చింది, 11 మంది వచ్చింది. లింగులెట్టి కానీ ఈయన తీసేస్తే 10, ఈడ అసెంబ్లీకి రాడు. సెక్యూరిటీ కావాలి, జామర్ కార్లు కావాలి, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కావాలి. చంద్రబాబు నాయుడు అదే పరిస్థితిలో అడిగితే కనీసం వాహనం యొక్క బందోబస్తు కూడా తగ్గించేశారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఇవ్వలేదు ఆయనకి. వాళ్ళ పరిస్థితిలో నువ్వు 5 సంవత్సరాలు సీఎంగా పరిపాలించిన రాష్ట్రానికి ఏం చేసావు నువ్వు? ఏమన్నా బటన్ ఏమి నొక్కాడు? 2,70,000 కోట్లు నొక్కావు. మిగతా 10 లక్షల కోట్లు ఏమైంది డబ్బు? 12,00,000 కోట్లు నువ్వు అప్పు తెచ్చావు. 4 సంవత్సరాలు ఏమన్నా రోడ్లు ఒక్క గుంత పూడ్చావా? ఒక్క గుంత పూడ్చలా. ఏమన్నా ప్రాజెక్టులు కట్టావా? అమరావతి పెట్టావా? పోలవరం 34,000 కోట్లు పెడితే పోలవరం అయిపోయేది. పోలవరాన్ని బాగు చేయలే. 10,000 కోట్లు పెడితే అమరావతి 70% కట్టిన పూర్తి అయ్యాయి. ఆ బిల్డింగ్లో అవన్నీ హైకోర్టు భవనాలే కానీ, ఎంప్లాయీస్కి కట్టినాయి కానీ, ఇవన్నీ కానీ. మరి అసలు ఏది చేయకుండా 10 లక్షల రూపాయలు అప్పు చేసిన డబ్బు, ఈ ఇసుక డబ్బు, లెక్కల మీద రాష్ట్రం అంతా 5 రూపాయలు కొత్తిమీరగా డిజిటల్ పేమెంట్ పెడితే బ్రాందీ షాప్లో డిజిటల్ పేమెంట్ పెట్టలా. ఎవడబ్బ సొమ్మని నీ ప్యాలెస్కి చేరింది డబ్బంతా? ఏం చేసావు ఈ డబ్బంతా? కూడా చివరికి ఎన్నికల సమయం 2024 ఎన్నికలు వస్తున్నాయనగా కూడా నేను 99% మేనిఫెస్టో పూర్తి చేశాను, నా ఓట్లు ఏంటి అని చెప్పి ఆ రోజున ఏ మొహం పెట్టుకుని వచ్చి అడిగాడు. నేను మద్యపాన నిషేధం చేయకుండా ఓటు అడగను అన్నాడు. మద్యపాన నిషేధం చేయకపోగా 50,000 కోట్ల రూపాయలు 25 సంవత్సరాల పాటు అసలు మందు తీసేయడానికి ఇల్లు లేకుండా అప్పు తెచ్చాడు. అసలు ఎవడన్నా వచ్చి మద్య నిషేధం చేయడానికి కూడా ఇల్లు లేకుండా చేశాడు. తాకడ పెట్టేశాడు. అసలు అసెంబ్లీ వాళ్ళు తాకడ పెట్టిన తర్వాత ఇక మనం అతని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి. సెక్రటరీ దానికి కూడా కొడాల నాని గారు మా ఇష్టం, మా ప్రభుత్వం, మేము ఏమైనా తాకడ పెట్టుకుంటాం, ప్రజలకు సేవ చేయడమే మాకు ముఖ్యం, ప్రజలకు డబ్బులు వేయడమే మాకు ముఖ్యం. 1947లో స్వాతంత్రం వచ్చింది. ఇంత యదవ ముఖ్యమంత్రి ఎవడన్నా పనిచేశాడా రాష్ట్రంలో? చాలా మంది యోధానుయోధులు చేశారు, గౌరవించుకున్నారు, పరిపాలన సుఖంగా చేశారు. ఈయన కట్టిని ఆయన బాగు చేశాడు, ఆయన కట్టిని వచ్చినోడు బాగు చేశాడు. అంతేగాని హుందాగా వ్యవహరించారు. ఈయన వచ్చిన కాడి నుంచి ఈడు కట్టింది నేను ఎందుకన్నా కూల్చివేతల పర్వం బిగినైంది. నోరెత్తి మాట్లాడినల్లా, ఇటు ప్రెస్ మీద పెట్టినల్లా అరెస్టులు చేయడం, కేసులు పెడతాం చేశారు. 70 ఏళ్ల రంగనాయకంను అరెస్ట్ చేశారు, 30 ఏళ్ల కుర్రాన్ని అరెస్ట్ చేశారు, లాకప్ డెత్తులు, రోడ్డు మీద పీకలు కోసేశారు. ఇన్ని జరిగినాయి. రాష్ట్రంలో అరాచ్మెంట్ పాలన ఇప్పుడుగా జరిగింది, గత 5 ఏళ్లలో జరిగింది. అప్పుడు వెళ్లాల్సింది రాష్ట్రపతిను, ప్రధానమంత్రి దగ్గరికి. ఆ రోజు వెళ్ళలేదు. వాళ్ళు నిండా కలిపి 4 చచ్చిపోతే అందులో టీడీపీ వాళ్ళు 3 ఉన్నారు. ఒకడు అది వ్యక్తిగతంగా 2 రౌడీ షీటర్లు గొడవ జరిగింది. దానికి నువ్వు దేనికి ధర్నా చేయాలి? ప్రత్యేక హోదా కోసం చేయాలి, పోలవరం ప్రాజెక్టు కోసం చేయాలి, విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ కోసం చేయాలి, కడప కర్మాగారం కోసం చేయాలి, లేదా కొత్త అలా చంద్రబాబు నాయుడు చంపాడని చెప్పాడు కదా అప్పుడు. పెద్ద హెడ్డింగ్ వేశాడు. తర్వాత అయిపోయింది. వాళ్ళని సొంత చెల్లెలు మొత్తం కడప జిల్లా ఏరియాలో చంపింది ఎవరో మీ అందరూ తెలిసి ఓటేద్దని చెల్లెళ్ళు 2 తిరిగారు. పరిస్థితి నీకు తెలుసు. మరి అసలు నువ్వు రాష్ట్రంలో మాట్లాడటానికి నీకు అర్హత ఏముంది అసలు? మరి ఈయన వెనకమాల ఇన్ని పెట్టుకొని అరాచ్మెంట్ చేసి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసి వాళ్ళు యూట్యూబర్లు పెట్టారు. రాష్ట్రంలో అరాచ్మెంట్ పాలన జరుగుతుంది, పెట్టుబడులు పెట్టేవాళ్ళు తెలంగాణను చెన్నై, బెంగళూరు అటు వెళ్ళిపోండి, రావద్దని చెప్పి ఇది వాళ్ళ కొత్తది ఒకటి పెట్టాడు. మళ్ళీ ఆడు చేయాల్సిన పని అలా ఈ ఏదో కామెంట్స్, ఆ చెత్త వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళందరితోటి పనికిరాని వ్యవహారాలు చేయటం. జగన్మోహన్ రెడ్డి గారు సరే ఆయన ఆవేశమో లేకపోతే ఆయనకి తెలియనితనమో ఏదో అనుకుందాం గురుగారు, కానీ వెనకమాల ఉన్న విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి అప్పుడు 5 ఏళ్ళు ఇచ్చిన సలహాలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, లేకపోతే మీతో పాటు గెలిచిన మిగతా 10 మంది ఎమ్మెల్యేలైనా కనీసం ఇప్పటికైనా తెలుసుకోకపోతే ఇంకా ప్రజలు క్షమిస్తారంటారా వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి అనేవాడికి 56 మంది సలహాదారులు ఉన్నారు. 56 మంది సలహాదారుల్లో తప్పుడు సలహాలు ఇచ్చే వాళ్ళే కానీ కరెక్ట్ పర్సన్ అని చెప్పిన వాళ్ళు లేడు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ విజయసాయి రెడ్డి, ఆ సుబ్బారెడ్డి, ఆ పెద్దిరెడ్డి, ఆ 4 రెడ్డిలు తప్పితే ఎవరో మాట్లాడే ఛాన్స్ లేదు. అసలు వెళ్ళి బాబు ఇదే సమస్య అని చెప్పుకో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరికి అవకాశం ఇవ్వాలి ఈ 5 సంవత్సరాల్లో. ఆ గేట్ కాడ వీళ్ళని ఎవరు డీల్ చేశారు? మొత్తం ధనంజయ రెడ్డి చూసేవాడు. ఏదోనంటే నేను మాట్లాడతా వెళ్ళండి అన్నాడు.
అవును. ఆ ప్రతిపాదన జరగల అసలు. అటువంటిది సలహాదారులే తప్పుడు సలహాదారులు. అటువంటిప్పుడు ఇంక ముఖ్యమంత్రి రాజకీయ అనుభవం లేని ముఖ్యమంత్రి అండి జగన్మోహన్ రెడ్డి అనే అతను. కానీ సార్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు కూడా ఆలోచించకుండా కొత్త ప్రభుత్వం వచ్చి 2 నెలలు అవుతుంది, ఆయన ఇచ్చిన హామీలు కానీ అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసేసాడా లేకపోతే ఎట్లా తీసుకొచ్చి డబ్బులు ఇచ్చాడా అనేది పక్కన పెడితే 100లో కొంతమందికే పడ్డాయి, చాలా మందికి పడలేదని చాలా మంది చెప్పారు. అయినా కూడా ఇప్పుడు మాకు అమ్మఒడి రాలేదనో లేకపోతే ఒంటరి మహిళ పెన్షన్ రాలేదనో ఇవి చెప్పుకుంటా పోతూ ఉంటే మీరు అన్నట్టుగా అప్పులు కానీ లేకపోతే రాష్ట్రానికి ఆదాయం వచ్చే దారులు కానీ ఇవి వెతకకుండానే లేకపోతే సమయం అవ్వకుండానే ప్రభుత్వాన్ని నిందించడం సమంజసం అంటారా? సమంజసం అంటే ఇప్పుడు వీళ్ళ ఆలోచన ఏంటంటే ఎత్తా ఉన్నారు కదా చెయ్యాలి. అసలు పరిస్థితి ఏంటి, రాష్ట్రంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇప్పుడు సచివాలయం ఉంది, లేకపోతే పంచాయతీరాజ్ ఉంది, 7,600 కోట్లు మా డబ్బు వాడుకున్నారు, మున్సిపల్ శాఖ ఉంది మా డబ్బు అంతా వాడుకున్నాడు, ఎక్కడ చూసినా బోడిగుండు చేసి పెట్టాడు. రాష్ట్ర ఖజానాలో డబ్బు లేదు కనుక చంద్రబాబు నాయుడు కొండ 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని పెట్టుకుని ఢిల్లీ వెళ్ళి మన 15,000 కోట్లు తెచ్చాడు. ఇంకా కేంద్రం సహాయం చేస్తుంది. ఆయనకొండ దీని మూలాన రాష్ట్రాన్ని డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్క ఎంపీకి ఒక దిశానిర్దేశం చేశాడు. నీకు ఈ బాధ్యత, దీని మీద నువ్వు తేవాలి, రాష్ట్రాన్ని మనం డెవలప్మెంట్ చేయాలి. కక్షల కార్పణ్యాలు వద్దు, వాళ్ళు చేశారని మనం చేయొద్దు, మన వల్ల పరిపాలన మీదకి వెళ్దాం, చట్టపరంగా వెళ్దాం. లేకపోతే వాళ్ళు ఈ పనిచేసిన 5 సంవత్సరాల్లో చేసిన వాళ్ళందరూ ఒక 10,000 మంది జైల్లో ఉండేవాళ్ళు రాగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడి. వీళ్ళు మటలు చేయటం బిగిన్ చేస్తే కొడాల నాని కానీ వల్లభనేని వంశీ కానీ వీళ్ళందరూ ఎక్కడ ఉండేవాళ్ళు, ఎప్పుడో ఉండేవాళ్ళు. వాళ్ళు అందరూ బయటకు పోకుండా అరెస్ట్ చేసి లోనేసేవాళ్ళు. అంటే చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వ్యక్తిగతంగా అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టి ఏమి నిరూపించలేకపోయినా ఆయన గౌరవంగా ఒక అక్కడున్న అసెంబ్లీలోకి ఆహ్వానించి ఆయనకి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించి ఇంత చేస్తున్నా కూడా ఇంకా భయపడుతున్నారంటే ఎలా చూడాలండి? అంటే ఒక వల్లభనేని వంశీ ఎక్కడో విదేశాల్లో ఉన్నారంటున్నారు, రోజా గారు కూడా ఇటలీలో ఎక్కడో ఆవిడ ఫోటోలు దొరికినాయి. ఎందుకు అంత భయపడి పారిపోవాల్సిన అవసరం ఏముంది? భయపడి పారిపోకపోతే ఇప్పుడు వాళ్ళు కాకపోతే 5 సంవత్సరాలు కాదు, ఇంకా ఎన్ని సంవత్సరాలకైనా రావాల్సిందే, చట్టం ఊరుకోదు కదా. మీరు చేసిన అన్ని రెడీ చేసి పెడుతున్నారు, ఎప్పుడు వస్తే అప్పుడు అరెస్ట్ చేస్తారు, దాన్ని తప్పుని జరగలేరు కదా. చట్టపరంగానే వెళ్తున్నారు. చట్టపరంగా వెళ్ళినప్పుడు చట్టం అనేది ఎప్పుడైనా సరే మిమ్మల్ని అరెస్ట్ చేస్తుందిగా. 6 నెలలు కాదు, సంవత్సరం తిరుగుతారు, తిరిగి వచ్చినా చేస్తారు కదా. దాని మూలాన ఏంటంటే ఈ పరిపాలన అనే దాని మీద బురద వెళ్ళాలి, ప్రతిసాట అల్లరి చేయాలి. ఎక్కడో తాగింది ఢిల్లీ వెళ్ళి మనం ధర్నా చేశాడు. ఆయన ధర్నా చేస్తే 36 మంది చచ్చిపోయిన లిస్ట్ ఇవ్వమన్నాడు, 100 ఏళ్ళ పెట్టి తిరిగి వచ్చాడు. అక్కడ చూస్తే అఖిలేష్ యాదవ్ ఏమన్నాడు, అసలు ఇక్కడ ఇంత జరిగిందని నాకు తెలీదు, పూర్తి వివరాలు ఇవ్వమన్నాడు. వచ్చిన తమిళనాడు నుంచి 2 ఎంపీలు వచ్చారు, డిఎంకే తరఫున ఒకడును, అన్నా డిఎంకే తరఫున ఒకడు. వాళ్ళకి తమిళం తప్పితే తెలుగు రాదు. ఈడేదో చెప్పాడు, ఆడేదో చెప్పాడు, అయిపోయింది. 200 మంది జనం లేరని అక్కడ వెళ్ళిన వాళ్ళ మీద కోపంతో అరిచాడు. ఢిల్లీలో కూడా పరువు బాగొట్టుకున్నాడు. ఇక ఇప్పుడు బిగినింది ఏంటంటే ఎవరు చస్తాడో ఆడి దగ్గరికి వెళ్ళి పరామర్శ చేయడానికి ఉన్నాడు. ఇక బెంగళూరు ప్యాలెస్ అంటే ఈ లోపల ఇప్పుడు ఆయన మామూలుగా తిరగడానికి చెట్లు చేమలు లేకుండా చేసుకున్నాడు. ఎందుకంటే చెట్టు పెంచేవాడు షూట్ చేస్తాడని 900 మందిని బందోబస్తు పెట్టుకుని ప్రజలకు పనికొచ్చే ముఖ్యమంత్రిగా చేయలే, ప్రజలను ఏదించే ముఖ్యమంత్రిగా చేశాడు. చెట్లు నరకటం, బారికేట్లు పెడతాం, మళ్ళీ వాళ్ళు వెళ్ళి మళ్ళీ మొద్దులు పెడుతున్నాడు, మళ్ళీ శుద్ధులు చేస్తున్నాడు. పరిపాలన ఉంటే ఒక రకంగా, పరిపాలన లేకుండా ఉంటే ఒక రకంగా చేస్తున్నాడు. దాని మూలాన ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అనేవాడు అసలు ఇప్పుడు కాదు, అసలు భవిష్యత్తులో కూడా పనికిరాడు. చివరగా ఈ రోజు నా సొంత బాబాయ్ హత్య కేసుకు సంబంధించి కనీసం మారిన ప్రభుత్వం అయినా ఏమన్నా న్యాయం చేస్తుందేమని నిన్న వెళ్ళి సునీత గారు కలవడం కానివ్వండి, లేదా ఆయన మీద ఉన్న ఆర్థిక నేరాలకు సంబంధించి ఇన్ని సంవత్సరాలు నేను సీఎం హోదాలో ఉన్నాను అని చెప్పి తప్పించుకున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద RRR గారు మళ్ళీ దాని మీద ఖచ్చితంగా త్వరితగతిన విచారణ చేయండి అని చెప్పి ఆయన వేసిన పిటిషన్ కానీ న్యాయం జరుగుతుంటారా సార్ వీళ్ళందరూ? ఇప్పుడు సుప్రీంకోర్టు నన్ను ఇచ్చింది ఏమైనా అసలు ఈ కేసులు ఏంటి, ఎందుకు డిలే అవుతున్నాయి, ఛార్జ్ షీట్లు వేశారు, కాష్ పిటిషన్లు వేశారు అన్నారు, దానికి ట్రయల్ కోర్టుకు సంబంధం ఏంటి, మీరు కేసులు ఎందుకు త్వరగతిన ఇచ్చేయట్లేదు, దాని మీద అసలు మీరు చెప్పేది హాస్యాస్పదంగా ఉందని సిబిఐని అడిగింది. సిబిఐని అడిగిన తర్వాత ఇప్పుడు మొత్తం వచ్చిన తర్వాత A1 11 కేసుల్లో A1 ముద్దాయిగా కాకుండా ఇప్పుడు ఈ కొత్తగా ఈ రాష్ట్రంలో చేసిన ఈ లెక్కర కానించి ఇసుక కానించి మొత్తం అన్నీ చుట్టుకుంటాయి. జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ జైలుగా తిహార్ జైలుకు పోతాడు. తిహార్ జైలు పోయి అక్కడ చెప్పకూడదు ఏంటనేక పగటకల్లా కానీ 5 సంవత్సరాల్లో నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను, మళ్ళీ మా వాళ్ళు మిమ్మల్ని ఏదో చేస్తారు అనేది బతికొండంగా నాబోటాడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఓటాడు. ఎంత వివేకంగా ఉన్న ఓటర్ని ఇంకా ఏదో మభ్య పెట్టాలి, లేకపోతే ఏదో హత్య రాజకీయాలు జరిగిపోతాయి అనే వాళ్ళ నగ్న సత్యము
వాళ్ళు నువ్వు చెప్పాసలా ఏం చెప్పాసలా 5 నిమిషాల్లో చుట్టేస్తుంది ప్రపంచాన్ని ఏం జరుగుతుంది అనేది మీడియా మొత్తం అసలు ప్రపంచానికి తెలిసిపోతుంది. నువ్వు ఎన్ని అబద్ధాలు చెబితే మాత్రం ఏముంది, నువ్వు చెప్పేది అబద్ధాలు, నీ పేపరు నీ ఛానల్లో మొత్తం అన్ని జరిగాయని అబద్ధాలు. పునఃసమీక్షించుకోవచ్చుగా బాబాయ్ గారు. లేదు జగన్మోహన్ రెడ్డి అనేవాడికి అసలు తెలియదు, మూర్ఖుడు, అందువలన అహంభావి. ఆయన అతను చెప్పింది ఎవరన్నా వినాల్సిందే కానీ ఎవరని చెప్పేది ఎండవు. అందువలన ఇప్పటికీ నేను సీఎంఏ అనుకుంటున్నాడు ఆయన. 11 మందిని ఏలాడేసి తిరిగే సీఎం మాజీ అనుకోవట్లా, ఇప్పుడు కూడా నేను సీఎంఏ, నాకు ఇవన్నీ కావాలి. మొన్న మామూలుగా ఆయన మానవత్వం అనేది ఉంటే చంద్రబాబు నాయుడు అసెంబ్లీ గేట్ దాకా కారు రానిచ్చాడు మాజీ సీఎం అని. మామూలుగా అయితే అక్కడ దిగి నడిచి వెళ్ళాలి, అవునా? మాజీ సీఎం అని గౌరవించాడు. గౌరవించి ఆడాళ్ళది దైపంగనిస్తే నాకు ప్రతిపక్ష హోదా ఇదవంగానే చేయలేదు, నన్ను అగౌరవపరిచారు అన్నాడు. నీకు ఎక్కడ రౌడీ చండ పలకరించడానికి వెళ్తుంటే కారు ఇస్తే ఆ కారు మధ్యలో చంద్రబాబు నాయుడు ఎక్కిన కారు, నాకు కారు దిగిపోయి వేరే కారులు వెళ్ళావు. నీకెంతసేపు అనేది నీకు పగలో రేత్రి చంద్రబాబు నాయుడే కనపడుతున్నాడు కల్లో. ఎందుకంటే పరిపాలన అట్టుంది నీకు. ఇప్పుడు 5 సంవత్సరాల్లో నువ్వేం చేయలేకపోయావు. వచ్చాడు 800 కోట్లు కేటాయించాడు రోడ్లకి యుద్ధ ప్రాతిపాదిక మీద. ఇప్పుడు చేయమన్నాడు, ఇప్పుడు చేసి వర్షాకాలం పోగానే దాన్ని మొత్తం అనేది అసలు ఎంత అవుతుంది ఏంటనే చేద్దాం, ముందు అసలు గొయ్యి అనేది కనపడకూడదు అన్నాడు. మరి 5 సంవత్సరాలు నువ్వు గొయ్యి పొడసలేదే. ఎంతమంది చచ్చిపోయారు, ఎంత తెల్లాలేసిన గగ్గోలు పెట్టారు ప్రతి జిల్లా ప్రతి రాష్ట్రంలో. ఏమన్నా పట్టించుకున్నావా? ఎంతసేపు పబ్జీ ఆడుకోవటం, మందు డబ్బు ఎంత వస్తుంది, ఇసుక డబ్బు ఎంత వస్తుంది, ఎక్కడ భూములు కబ్జా చేద్దాం, ఈ తప్పితే జగన్మోహన్ రెడ్డి ఆలోచన డబ్బు మనిషి. ఏం చేసుకుంటారు బాబా? ఇప్పుడు ఋషికొండలో అంత పెద్ద ప్యాలెస్ కట్టాడు, అది ఈ రోజున ఆయన అనుభవించడానికి లేకుండా పోయింది. తాడేపల్లిలో పెద్ద గ్రిల్స్ పెట్టుకొని ఏంటంటే ఆయన మళ్ళీ నేను బటన్ నొక్కాను, వీళ్ళందరూ ఓట్లు వేస్తారు, మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను, 500 కోట్లు పెట్టి నేను నా భార్య ప్యాలెస్ లో ఉందాం ఋషికొండలో అని కట్టించాడు ఆయన. సముద్రంతో అది ఆయన చేసిన పని. దాని వల్ల అదేంటంటే అతి విశ్వాసం అన్నమాట ప్రజల్లో అనేది. అసలు నువ్వు ఎప్పుడు ఓట్లు పెడతావో నిన్న అనేది పారదోలటానికి సిద్ధంగా ఉన్నారు జనం. ఎలక్షన్లు వచ్చినాయి, ఎలక్షన్లు వచ్చేపాటికి 81% పగలో రేత్రి 10 గంటల దాకా గుద్దేసేశారు. దేనికి వేశారు? నీ మీద అంత విరక్తి కలిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఉంటే ఈ రాష్ట్రంలో ఇక మమ్మల్ని చంపేస్తాడు, ఈ రాష్ట్రాన్ని బాగు చేయడు, ఉన్న మా స్థలాలు పొలాలు కూడా లాక్కుంటాడు. ఇక అదో గది పాల్పోయి ఏ కర్ణాటక తమిళనాడు పోవాలి మేము, అందువలన ఈ వదిలిచ్చేసుకోవాలని రావణాసురుడిని పంపించినట్టు నరకాసురుడిని వధించినట్టు వధించేశారు. ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తే 11 కూడా వచ్చాయి కాదు. దాని మూలాన ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని జగన్మోహన్ రెడ్డి ప్రజల అభిప్రాయం ఏంటి, ప్రజలకు మనం ఏం చేసాం, ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రభుత్వం అనేది ఆలోచన చేసుకుంటే ఈ 11కి ఇంకొక 20 అన్న పెరిగితే, లేదా 11లో ఒకటి మిగులుద్ది. అది లేకపోతే అది కూడా రాదు. ఇక అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడికి ఓటేరు ఆంధ్ర రాష్ట్రంలో.